కొన్ని రోజుల క్రితం ఒక ర్యాండమ్ పర్సన్ ట్వీట్ చేశాడు, ఎలోన్ మస్క్ టెస్లా ఎంప్లాయీస్కి అందరికీ ఈమెయిల్ పంపించాడని చెప్పి. అయితే దాని కింద ఆ ట్వీట్ కింద ఎలోన్ మస్క్ ఇట్స్ ఎ గుడ్ థ్రెడ్ అని కూడా రిప్లై ఇచ్చాడు. అందులో ఎలోన్ మస్క్ మీటింగ్స్ గురించి స్పెసిఫికల్గా ఒక 6 రూల్స్ చెప్పాడనమాట. అవన్నీ మనం మెమరైజ్ చేసుకోవాలి. అవి చాలా ఇప్పుడు ఈ ఉన్న ఏఐ యుగంలో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే షేర్ చేసి అంటే యాక్చువల్లీ మెమరైజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. నెంబర్ 1, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ లార్జ్ మీటింగ్స్ అన్లెస్ యు ఆర్ సర్టెన్ దే ఆర్ ప్రొవైడింగ్ వాల్యూ టు ద హోల్ ఆడియన్స్. అంటే ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ 6 పీపుల్ ఇన్ ద మీటింగ్, ఇట్స్ ఎ పెరేడ్, నాట్ ఎ మీటింగ్. అండ్ నెంబర్ 2, గెట్ రిడ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్ అన్లెస్ యు ఆర్ డీలింగ్ విత్ అన్ ఎక్స్ట్రీమ్లీ అర్జెంట్ మ్యాటర్. అంటే స్టాప్ మీటింగ్ టు టాక్ అబౌట్ ద వర్క్ అండ్ జస్ట్ డూ ద వర్క్. మీటింగ్ కంటే వర్క్ ఇంపార్టెంట్ అంటాడు. అండ్ నెంబర్ 3, వాకింగ్ అవుట్ ఆఫ్ ఎ మీటింగ్ ఆర్ డ్రాప్ ఆఫ్ ఎ కాల్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్వియస్ యు ఆర్ంట్ యాడింగ్ ఎ వాల్యూ. అంటే ఒక మీటింగ్లో ఇఫ్ యు ఆర్ నాట్ యాడింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ టెలింగ్ ఎనీథింగ్, జస్ట్ లీవ్ ద మీటింగ్, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ ఏ బిగ్ అఫెన్స్ అని అంటాడు. గోస్టింగ్ ఈజ్ అఫీషియల్లీ ఏ కార్పొరేట్ సర్వైవల్ స్కిల్ అంట. నెంబర్ 4 వచ్చేసి డోంట్ యూజ్ యాక్రనిమ్స్, నాన్ సెన్స్ వర్డ్స్, ఎనీథింగ్ దట్ రిక్వైర్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఇన్హిబిట్స్ కమ్యూనికేషన్. అంటే పెద్ద టెక్నికల్ వర్డ్స్, టెక్నికల్ జార్గన్ యూజ్ చేయకండి, సింపుల్గా మాట్లాడండి. విషయం అవతల వాడికి అర్థమైతే చాలు, మీ టెక్నికాలిటీస్ అక్కడ ప్రదర్శించక్కర్లేదు, విజ్ఞాన ప్రదర్శనలు వద్దంటున్నాడు. అండ్ ఇంకా 5th వచ్చేసి కమ్యూనికేషన్ షుడ్ ట్రావెల్ వయా షార్టెస్ట్ పాత్ నెసెసరీ, నాట్ త్రూ ద చైన్ ఆఫ్ కమాండ్. అంటే నేను నా మేనేజర్కి చెప్పాలి, నా మేనేజర్ వెళ్ళి నా సీనియర్ మేనేజర్కి చెప్పాలి, అక్కడి నుంచి పైకి ఎక్కడికో ఇంకొకరికి చెప్పాలి అనే ఈ ఏదైతే లైనప్ ఉందో దాన్ని కట్ చేసి జస్ట్ యువర్ మేనేజర్ ఈజ్ ఇంట్ ఎ గేట్ కీపర్, దే ఆర్ ఏ స్పీడ్ బంప్, డ్రైవ్ ఓవర్ దెమ్ అంటున్నాడు. అండ్ ఇంకా 6th లాజిక్ వచ్చేసి ఆల్వేస్ పిక్ కామన్ సెన్స్ యాజ్ యువర్ గైడ్. ఇఫ్ రూల్ ఈజ్ ఆబ్వియస్లీ రిడిక్యులస్, ద రూల్ షుడ్ బి చేంజ్డ్. అంటే స్టాప్ యాక్టింగ్ లైక్ ఏ డెలిబరేట్ కార్టూన్. రూల్స్ మీకు వర్తించవు ఆ ప్రాసెస్లో అనిపిస్తే జస్ట్ డిచ్ దెమ్ అని అంటున్నాడు. సో దీస్ ఆర్ ద 6 రూల్స్ దట్ షుడ్ బి అప్లైడ్ టు ఎవ్రీ కార్పొరేట్ అని ఎలోన్ మస్క్ చెప్తున్నాడు. కాబట్టి దీస్ సౌండ్ వెరీ సెన్సిబుల్.